నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎన్డీఎస్ఏ ఒక షాక్ ఇచ్చింది. ఏంటి ఆ షాక్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే ఈ కాళేశ్వరం అనేది దిగువకి నీళ్లు విడుదల చేయడం లేకపోతే స్టాక్ పెట్టడం దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని క్లియర్గా ఒక నివేదిక విడుదల చేసింది. దీనికి సంబంధించినంత వరకు నిన్నగాక మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎలినో ప్రభావం ఉంది, ప్రజలందరూ కరువుతో కొట్టుమిట్లాడుతున్నారు, మీరు 6 గ్యారంటీలు అన్నారు, లేకపోతే ప్రజలకి సస్యశ్యామలం చేస్తామన్నారు, మరి అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్లు విడుదల చేయండి అని చెప్పి ఆయన నెత్తి నోరు కొట్టుకుంటాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటారంటే గేట్లు ఎత్తితే భద్రాచలం కొట్టకపోతుంది, లేకపోతే ఊర్లన్నీ కొట్టకపోతాయి, కాళేశ్వరం అనేది ఒక పెద్ద స్కాము అంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి పెద్దగా మాట్లాడినారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అసలు కాళేశ్వరం అనేది ఒక దొంగ ప్రాజెక్టు, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అది రేపో మాపో కూలిపోద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్పిందని చెప్పేసి మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు నివేదిక విడుదల చేసిండ్రు. అసలు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు, మేము కేవలం ఏదైతే కుంగిపోయినటువంటి బ్యారేజీలు ఉన్నాయో అవి బలంగా ఉన్నాయా లేదా, లేకపోతే అక్కడి నుంచి కాబట్టి ముందు నుంచి నీళ్లు విడుదల చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక విధం నుంచి ప్రజలకి నీళ్ళు అందియచ్చు, కానీ అంతేగాని నీళ్ళు స్టాక్ పెడితే డ్యామ్ కూలిపోతుంది, లేకపోతే నీళ్లు విడుదల చేయకూడదు అని ఎక్కడ మేము చెప్పలేదు అని క్లియర్గా ఒక నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎలినో ప్రభావం ఉంది, వర్షాలు పడట్లేదు, నాట్లు పెట్టుకొని ఉన్నారు, మొత్తం కరువు ఏర్పడింది. మరి మీరేమో నీళ్లు విడుదల చేయండి అంటే కాళేశ్వరం కూలిపోతుంది, లేకపోతే ఊర్లు కొట్టకపోతాయి అని చెప్పి మాట్లాడినరు. ఇప్పుడు వాళ్ళే క్లియర్గా చెప్పినారు, ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసి అసలు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పారు. మీరు సమాధానం ఏం చెప్తారు రేపొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రైతులకి ఏం సమాధానం చెప్తారు మీరు? రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇంతవరకు ప్రజలకు ఇవ్వలేదు. ఇదే అడుగుతున్నారు ప్రతిపక్షాల నాయకులు కూడా. అసలు మీరు 6 గ్యారంటీలు సరే ఇదంతా కాసేపు పక్కకు పెడితే మీరు తెలంగాణ రాష్ట్ర రైతులకి ఏం సమాధానం చెప్తారు రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి? ఇదంతా బీఆర్ఎస్ పార్టీ గ్రాప్ చేసుకుంటుంది, మేము ముందు నుంచే చెప్తున్నాం అని చెప్పి హరీష్ రావు ముందు నుంచే చెప్తున్నాడు, కేటీఆర్ ముందు నుంచే చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా ముందు నుంచే చెప్తున్నారు. కానీ మీరు మాత్రం ఏదో చౌటోడి ముందు శంఖం ఊదినట్టే మాకేం తెలుసు, మాకేం తెలియదు అన్నట్టుగానే మీరు సైలెంట్గా ఉంటున్నారు. గతంలో నేను ఊర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అంటూ కూడా చాలామంది మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు అది నాకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు కళ్ళగట్టినట్టు కనపడుతుంది. నిజంగానే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి పరిపాలించడం రాదు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలా. ఇప్పుడు రేపొద్దున ప్రతిపక్షాల నాయకులు అడుగుతారు, ఎందుకు మరి మీరు ఎన్డీఎస్ఏ అన్నారు, భద్రాచలం కొట్టకపోతుంది అన్నారు, ఇదంతా అన్నారు కదా, మరి నివేదిక ఇచ్చింది, మరి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి జూనియర్ సైంటిస్టులు అని అడుగుతాడు. హరీష్ రావు అడుగుతాడు, ఏం సమాధానం చెప్తారో మరి చెప్పాలా. ఇప్పటికే ఇది చిలికి గాలివానగా మారింది. నిన్నగాక మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మీరు మంత్రులు ఒక ముగ్గురు అక్కడికి పోయినరు, అక్కడికి పోయి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మోటార్లు ఆన్ చేసినాం, మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి, అధికారులకి ఇట్లా చెప్పారు. ఏమని మొత్తం వాళ్ళు రాత్రి నుంచి మొత్తం 9 మోటార్లు 10 మోటార్లు ఆన్ చేయాలా, మొత్తం రైతులకి నీళ్ళు ఇచ్చేసేయాలా అని చెప్పేసి మాట్లాడినారు. వీళ్ళు అక్కడ ఉన్నంతసేపు ఏమో 7 మోటార్లు ఆనాను నేను,
వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 5 మోటార్లే ఆన్ అయి ఉన్నాయి అక్కడ. తర్వాత వెంటనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మీరు అక్కడ ఉన్నప్పుడు 5 మోటార్లే ఆన్ అయినాయి, ఇంకా 5 మోటార్లు ఆన్ అయి ఉన్నాయి అని చెప్పి మాట్లాడగానే ఆయన ప్రెస్ మీట్ చూసి మొత్తం 7 మోటార్లు 8 మోటార్లు ఆన్ చేసిండ్రు. అంటే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఉంది అని చెప్పేదాకా కూడా మీరు స్పందించే పరిస్థితి లేదు. ఎంతసేపు ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కబ్జా పెడదాం, ఎంతసేపు ఈ దారిలోనే పోతున్నారు తప్పించి రేపొద్దున్న ఎలక్షన్స్ వస్తే ప్రజలు మీకు చెప్పుల దండలు మీ మెడలో వేసి ఊరేగిస్తారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? మీరు కూడా పారిపోవాలి, తెలంగాణ వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. మరి ఏం చేస్తారు ఏంటి? మరి ప్రజలకి రైతులకి ఎటువంటి సమాధానం చెప్తారో ఇప్పటికైనా చెప్పాలా మీరందరూ అని చెప్పేసి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, కొంతమంది రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఏమో భద్రాచలం కొట్టకపోతాడన్నాడు. మరి ఏమవుతుంది? రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడో చెప్పాలా, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో చెప్పాలా ఈ తెలంగాణ రైతులకి. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రాప్ చేసుకుంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడేమో నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం, వీళ్ళేమో దోచుకొని దాచుకుంటున్నారు తప్పించి ప్రజలకి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా కూడా దోపిడీ పాలనలానే ఉంది. మొత్తం ఆంధ్ర పాలకులు మొత్తం అంతా డబ్బులు మూటగట్టి అటు ఇస్తున్నారు తప్పించి ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఇస్తున్నారో అట్లనే మొత్తం భూములు అన్నీ ఆంధ్ర వల్ల కట్టబెడుతున్నారు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఆంధ్ర అనే ప్రస్తావన రాలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రస్తావన వస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం, తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడడం, ఇటువంటి వైఖరంతా మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే జనాలు ఉరికిచ్చి తన్నే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో వెయిట్ చేసి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది. ఖచ్చితంగా కూడా తెలంగాణ ద్రోహులుగానే వీళ్ళందరినీ కూడా చూసే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. మరి ఏం చెప్తారు ఏంటనేది వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.